ఈ రోజు మనకు సమస్యలు వస్తే యేసుప్రభు వారు ఉన్నారు. ఆ సమస్యలకు పరిష్కారం ఇచ్చేది యేసుప్రభు వారే. మనకి ఈరోజు చింతలు ఉన్నాయి, కానీ మనం చింతించని అవసరం లేదండి. దేవుడు మనల్ని చింతించొద్దు అంటున్నాడు, చింతించకుడి అంటున్నాడు. ఎందుకు? ఆయన మన పక్షాన చింతిస్తున్నాడు కాబట్టి, ఆయన మన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మనం చింతించని అవసరం లేదు. ఈరోజు మన దగ్గర ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, మరి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, కానీ హీఈస్ అవర్ ప్రొవైడర్ కదండి. ఆయన మనకు సమకూరుస్తున్నాడు, ఆయన మనకు అవసరతలను తీరుస్తున్నాడు. ప్రతి అవసరత ఆయన తన మహిమేశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత ఆయన తీరవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సో ఈ రోజు నువ్వు నేను చింతించడానికి వీలు లేదు. సో ఈ రోజు ప్రతి విషయంలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో మనం ఆనందించాలి, సంతోషించాలి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్ ద టైమ్ అంటున్నాడు. ఎల్లప్పుడూ ఆయన అందు ఆనందించుడి అంటున్నాడు. సో మనం ఏ విషయంలో కూడా చింతించడానికి వీలు లేదండి. ఏ విషయంలో కూడా చింతించడానికి వీల్లేదు. హీ విల్ బి అవర్ ప్రొవైడర్, హీ విల్ బి దేర్ విత్ అస్. మరి అన్ని సిచ్యువేషన్స్ లో, అన్ని పరిస్థితులలో మనం ఆనందించాలని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 కూడా రాయబడి ఉన్నది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు చేసినవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతవరకు దేవుడు మనకేం చేశాడు అని మనం తలంచుకొని దాని విషయమై గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నాడు. దేవా, నా జీవితంలో ఇవన్నీ నువ్వు చేశావు ప్రభా, నీకే వందనాలు. ఇవన్నీ కూడా నేను దేవుడి నుంచి నేను పొందుకొని ఉన్నాను. దేవుడు ఇవన్నీ మేలులు నా జీవితంలో చేశావు కదా ప్రభా, ఇన్ని మేలులు నా జీవితంలో చేశావని నువ్వు ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ కలిగి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో అప్పుడంట నీ హృదయంలో సమాధానం ఏలుతుందంట. హల్లెలూయా, నీ హృదయంలో ఎల్లప్పుడూ సమాధానం ఉంటుందంట. ఎప్పుడు దేవుడు మనకి ఏం చేశాడో దాని విషయమై మనం గ్రాటిట్యూడ్ కలిగి ఉంటే మన హృదయంలో ఎప్పుడు సమాధానము మరి రూల్ చేస్తూనే ఉంటుందండి. హల్లెలూయా.